తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 6వ తారీఖు మార్చి 6న రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టరేట్ ఆఫీసులు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులు, అదేవిధంగా ఎంఆర్ ఆఫీసులు, అదేవిధంగా ఎంపీడీ ఆఫీసులు అన్నిటి దగ్గర విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేయాలని ఆర్ కృష్ణన్న గారు రాజ్యసభ సభ్యులు పిలుపునివ్వడం జరిగింది. దానికి బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం, అదేవిధంగా ఐక్యవేదిక, 14 బీసీ సంఘాలు, అదేవిధంగా మిగతా ఆర్గనైజేషన్స్ అన్నీ పూర్తిగా మద్దతు ఇస్తూ చాలామంది ఈరోజు ఫోన్లు చేయడం జరిగింది. అందుకనే మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్నా కానీ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా పిల్లలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా? ఈ కూలినాలు చేసుకొని వ్యవసాయం చేసుకునే పిల్లలు చదువుకోవడం ముమ్మాడికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదా? రేవంత్ రెడ్డికి మిమ్మల్ని చూసి అయితే ఓట్లేయలేదు జనాలు. మీ నాయకుడు, మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని చూసి, రాహుల్ గాంధీ ముఖం చూసి దేశ్కే బచావో అండ్ అదేవిధంగా రాజ్యాంగం పట్టుకొని ప్రతి రాష్ట్రంలో జోడయాత్ర చేస్తే రాహుల్ గాంధీని నమ్మి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిరు. ఆ రోజు పట్టం కట్టడానికి కూడా కారణం బీసీలు వాడవాడన, గ్రామాన ఎక్కడికక్కడ విద్యార్థులు అయితేంది, నిరుద్యోగులు అయితేంది గత ప్రభుత్వం చేసిన అసమర్థతతోటి మీకు పట్టం కడితే మీరు అంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు. ఆ ప్రభుత్వం కేసీఆర్ అన్న గురుకులాలు పెట్టించిండు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బల వారిగా విడుదల చేసిండు. కొంచెం ఎంత ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఆయన పెండింగ్ ఉండే. కానీ నువ్వు వచ్చి 27 నెలలు అవుతుందా కానీ 8,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కూడా నువ్వు ఈ రోజు వరకు ఇవ్వలేదు. అంటే ఎంత దారుణమో చూడండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ రెడ్డోలకు దొరలకు ఊర్లల్లా వాళ్ళ పత్తి చేల దగ్గరికి, వాళ్ళ వరిచేల దగ్గరికి, వాళ్ళ బర్ల కాడికి, లేకపోతే వాళ్ళ పశువుల దగ్గరికి దాంట్లో కాపలాగా ఉండాలి. విద్యార్థులు చదువుకొని వీళ్ళు ఉద్యోగాలు చేసి వేరే విదేశాలలో పోయి కోట్లు లక్షలు సంపాదించి అభివృద్ధి చెందుతురు. వీళ్ళు ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగాలు క్రియేట్ చేసి కంపెనీలు పెడుతురు అనే కుట్రపూరితతోటే ముఖ్యమంత్రి గారికి క్లియర్గా అర్థమవుతుంది. మీరు 42% రిజర్వేషన్లు ఇయ్యరు, కనీసం మా పిల్లలు చదువుకుంటా అంటే కూడా చదువుకునే విద్యార్థులకు ఫీజులు కూడా ఇయ్యరా? సిగ్గుమాల ప్రభుత్వం ఇది. ఎందుకంటే 2008లో మహా దివ్యంగత రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణన్న గారు 5 రోజులు ఆమరణ నిరాదీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి, అయ్యా కృష్ణన్న గారు మీరు ప్రజల కోసానికి పోరాటం చేస్తారు, మీ బీసీల కోసానికే కాకుండా ఈబీసీల కోసానికి కూడా స్కాలర్షిప్ పెట్టాలని, కులం లేకుండా పేద వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలని గొప్ప ఆలోచన చేశారు కృష్ణయ్య గారు. మీరు అన్నది 100% మేము టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని 2008లో రాజశేఖర రెడ్డి గారు పెట్టించారు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంతో నమ్మకం ఉంది తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ. ఈరోజు ఆ నమ్మకాన్ని పోగొట్టుకొని మీరు చేసే పాలన ఎట్లా ఉందంటే దరిద్రమైన పాలన ఉంది. మీ ముఖం చూస్తే ఎక్కడ చూసినా కానీ ఓడగొడుతురు అనిపిస్తారు కదా. మీరు టీచర్స్ ఎన్నికలలో పోయిరు, అక్కడ ఓడగొట్టిరు, మల్కాజ్గిరికి పోయిరు, అక్కడ ఓడగొట్టిరు. నేను మాజీ పార్లమెంట్ అని అక్కడ మన వికారాబాద్కి పోయిరు, అక్కడ ఓడగొట్టిరు. మీరు ఎక్కడికి పోతే అక్కడ ఓడదిగుతారు, ఎందుకంటే మీ ముఖం చూసేస్తలేరు. ఓన్లీ రాహుల్ గాంధీ ముఖం చూసి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని చూసేసారు కానీ రేవంత్ రెడ్డిని చూసేయలేదు. మీరు ఇంకా దిగజారుతారు. మీకు సలహాదారులు ఎవరో కానీ వాళ్ళు మిమ్మల్ని మిస్బిహేవ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. విద్యార్థులు చదువుకుంటే విద్యార్థులు ఒకటే అడుగుతాం, బీసీలం ఒకటే అడుగుతాం, బీసీ కులాలు చదువు వైద్యమే అడుగుతాం. మేము మీ 100 కోట్లు 1,00,000 కోట్లు మీ కంపెనీల నుంచి, లేకపోతే మీరు ఆడ రియల్ ఎస్టేట్ చేస్తున్నాయి, లేకపోతే ఇంకేదో అదే అడుగుతలేము. కానీ మీరు 4 లక్షల కోట్లు ఫోర్త్ సిటీ కోసానికి పెట్టారు, 1,50,000 కోట్లు మూసీ నదికి పెట్టారు. మీరు ఫ్లైఓవర్ కడుతురు, స్కైఓవర్లు కడుతురు, అది ట్రాకింగ్ పార్క్లు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ అది గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అంటారు. కానీ బీసీ విద్యార్థి చదువుకోనిక ఒక 6,000 కోట్లు అప్పు చేస్తే ఎవరన్నా అడుగుతారా మిమ్మల్ని? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 6,000 కోట్లు అప్పు చేస్తే ఎవరు అడిగారు? మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే విద్యార్థులు చదువు కోసానికి తెచ్చిందని మిమ్మల్ని ఎక్కడ భుజాల మీద ఎత్తుకుంటారు. ముఖ్యమంత్రి గారికి మీకు ఒకటే చెప్తున్నాం, ఈ నెల 6వ తారీఖు కలెక్టరేట్ ముట్టడులు కూడా అదే నిరసనలు తెలియజేసేది పడది. మీరు ఇప్పటికన్నా మారండి. మీకు సలహాలు ఇచ్చేటోళ్ళు తప్పుడు సలహాలు ఇస్తారు. ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి అందరు ప్రయత్నం చేస్తారు. మేము మంచి కోరుకుంటున్నాం.
ఎందుకంటే మీరు మా పెద్దన్న లెక్క ముఖ్యమంత్రి అంటే. మా విద్యార్థుల ఫీజులు రిలీజ్ చేస్తే మిమ్మల్ని దండం పెడతారు. అందుకని ముఖ్యమంత్రి మళ్ళొకసారి రివ్యూ చేసి టోటల్గా పక్కన మీకు ఆడ ఉండే బీసీ ఆఫీసర్లు ఐఏఎస్ కొందరు మంది మీకు మిస్బిహేవ్ చేస్తారు, మిస్ గైడ్ లైన్స్ ఇస్తారు. ఏంటంటే టెస్ట్ బ్యాంక్ పెడదాం, అది పెడదాం, వాళ్ళు చదువుకోవడం అవసరమా, మేము అప్పుడు ఒక ఆయన ఐఏఎస్ అంటాడు, నేను అప్పుడు పని చేసి ట్యూషన్లు చెప్పి లేకపోతే క్లాసులు చెప్పి ఆ పని చేసి ఈ పని చేసి ఐఏఎస్ కొట్టినాడు. సిగ్గుమాలినోడా నువ్వు. అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఈ రోజు కృష్ణన్న గారు హాస్టల్ పెట్టడం వల్ల ప్రతి సంవత్సరం 16 లక్షల మంది విద్యార్థులు చదువుకొని ఈ రోజు విదేశాలకు పోదామని అంటే ఈ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, సర్టిఫికేట్లు ఇవ్వక, కాలేజ్ యజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వక పుస్తెలతాళ్ళు కట్టి మరి పుస్తెలతాడు తెంపుకొచ్చి ఆ బ్యాంకులలో పెట్టి మరి ఈరోజు సర్టిఫికేట్లు తీసుకుంటారు. విదేశాలలో ఉద్యోగాలు వచ్చినాయి చాలా మందికి, విదేశాలలో పై కోర్సులకు పోతున్నారు. 20 లక్షల స్కాలర్షిప్ అన్నావు, కానీ అది ఇంతవరకు 300 మంది అప్లికేషన్ ఇస్తున్నావు. అది కూడా పెంచాలి. కానీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే మేము ఒకటేసారి మొత్తం ఇవ్వమంటలేము. పోనీ నెలకు 200 కోట్లు ఇస్తావా, 300 కోట్లు ఇస్తావా, లేకపోతే ఓ దగ్గర 6,000 కోట్లు అప్పు తీసుకురా. మంచిగా చెప్తున్నాం ముఖ్యమంత్రి, మేము ఒక పెద్ద మనిషిని నిన్ను గౌరవిస్తున్నాం. ఆ గౌరవం ఉంచుకో. ఆ గౌరవం ఉంచుకోకపోతే రేపు విద్యార్థులు నువ్వు 6లో ఫ్లోర్లో ఉన్నావు కదా, నిన్ను గల్ల బట్టి గుంజుకొచ్చి పక్క దేశంలో బంగ్లాదేశ్లో, అదేవిధంగా నేపాల్లో, శ్రీలంకలో ఏ విధంగా అయితే దేశ ప్రధానుల్ని ఉరికించి ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన ప్రభుత్వ భవనాలు, రేపు అదే సిచ్యువేషన్ తెలంగాణలో వస్తుంది. బరాబర్ తెలియజేస్తాం. కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఇంతకు రోజుకు పెద్ద ఉద్యమాలు, పెద్ద ధర్నాలు, పెద్ద ర్యాలీలు, నిరసనలు ఇవన్నీ వస్తాయి. అవన్నీ రాకముందే మీరు ఒక్కసారి మతి భ్రమించినట్టుంది. మీకు ఒకసారి ఆలోచన చేసి ఫీజుల రియంబర్స్మెంట్ 8,000 కోట్లు మీరు దఫల వారీగానన్నా విడుదల చేయండి. వచ్చే నెల లోపల ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ హాల్ టికెట్లు ఇస్తలేరు. ఎక్కడికక్కడ కాలేజ్ యజమాన్యాలు హాల్ టికెట్ లేకుండా, సర్టిఫికెట్ లేకుండా కన్నమ్మ గోసలు పెడతారు పిల్లల్ని. అందుకని మీరు రివ్యూ చేసి హైయర్ ఎడ్యుకేషన్ తోటి మళ్ళొకసారి మీ రామకృష్ణ సార్ తోటి కానీ సిఎస్ గారితో అందరు రివ్యూ మీటింగ్ పెట్టి టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. పాత పద్ధతులనే ఇవ్వాలి. 10,000 నిబంధన ఎత్తివేయాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మీకు మంచి పేరు వస్తుంది, మీ ప్రభుత్వం మంచిగా ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీలు కూడా మీరే జిహెచ్ఎంసీ చైర్మన్ అవుతారు. అందుకని మీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. అందుకని టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అదే కాకుండా 42% రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.